ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ రాబోతున్నారు. రేపు అసెంబ్లీకి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కు అసెంబ్లీలో ప్రత్యేక ఛాంబర్ కేటాయించింది ప్రభుత్వం. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వానికి కేటీఆర్, హరీష్ సమాధానం చెప్పారు. కానీ ఇప్పుడు కేసీఆర్ హాజరవుతారన్న సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులో ఉత్సాహం నెలకొంది. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు కేసీఆర్ ఇచ్చే సమాధానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ అంశం, కాళేశ్వరం, విద్యుత్ అంశాలపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ భేటీ ఉండబోతుంది. రైతుల రుణమాఫీ, నిరుద్యోగుల సమస్యలు, జాబ్ క్యాలెండర్, లా అండ్ ఆర్డర్, 6 గ్యారంటీలకు చట్టబద్ధత, పంటలకు బోనస్, ఫీజు రియంబర్స్మెంట్, రైతు భరోసా చెల్లింపుల్లో ఆలస్యం వంటి అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాలని బీఆర్ఎస్ నిర్ణయిస్తుంది. అయితే రేపు కేవలం సభ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగం ఉంటుంది. తర్వాత సభ వాయిదా పడుతుంది. బీఏసీ సమావేశం ఉంటుంది. తదుపరి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరిగే సమావేశాల్లో మరి కేసీఆర్ కంటిన్యూగా పాల్గొంటారా లేదా అనే దాని మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. కేసీఆర్ సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీస్తారా, అలాగే బీఆర్ఎస్పై గత ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలు ఆయన తిప్పికొడతారా? సో ఏం జరగబోతుందని మాత్రం ఇప్పటికీ ఇంకా క్లారిటీ లేదు. బట్ రేపు మాత్రం ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి కేసీఆర్ అసెంబ్లీకి అడుగు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనలేదు. కేవలం ఆయన స్పీకర్ ఛాంబర్లో హాజరై ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం మాత్రమే చేశారు. గతంలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హాజరవుతారని అంచనా వేశారు. కానీ ఆయన ఆ సమావేశాలకు హాజరు కాలేదు. ఆ సమావేశాలకు ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్షం తరపున కేవలం హరీష్ రావు అలాగే కేటీఆర్ మాత్రమే ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు. ప్రభుత్వానికి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి హాజరై మరి ప్రభుత్వం చేసే ఆరోపణలు తిప్పికొడతారా? ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ప్రభుత్వ ఆరోపణలు, దాంతోపాటు విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు గత ప్రభుత్వమే. వీటన్నిటికీ మరి కేసీఆర్ సమాధానాలు చెప్తారా? అధికార పార్టీకి ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారా? అసెంబ్లీలో ఏం జరగబోతుందని మాత్రం ఆసక్తిగా ఉంది. అయితే 25 లేదా 26 తేదీల్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దానికంటే ముందు కేబినెట్ సమావేశం ఉంటుంది. బడ్జెట్ ఆమోదం తర్వాత, బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇక ముఖ్యమంత్రి సభకు బడ్జెట్ గురించి వివరిస్తారు. తదుపరి చర్చ సాగుతుంది. ఈ చర్చలో మరి కేసీఆర్ పాల్గొంటారా? ప్రభుత్వం తరపు నుంచి వచ్చేటువంటి ఆరోపణలకు, గత ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు ఆయన సమాధానం చెప్తారా? అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా ప్రధానంగా నిరుద్యోగుల సమస్యలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగుల ఆందోళనకు సంబంధించి, జాబ్ క్యాలెండర్కి సంబంధించి, దాంతోపాటు రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యం చెందిందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. చేనేత కార్మికుల ఆత్మహత్యలు అలాగే ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కూడా తోడైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దాంతోపాటు రైతు రుణమాఫీ అమల్లో ఆంక్షలు, దీంతో రైతాంగం నష్టపోతుందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దాంతోపాటు పంటలకు మద్దతు ధర, అదనంగా బోనస్ చెల్లింపు అంశంపై కూడా ప్రభుత్వ వైఫల్యంపై, అలాగే రైతు భరోసా చెల్లింపులో ఆలస్యానికి సంబంధించి, అలాగే రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కూడా బీఆర్ఎస్ నిలదీసే అవకాశాలున్నాయి అసెంబ్లీలో. ఇక గ్రామాలు, పట్టణాలకు నిధుల విడుదలలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేక ప్రజారోగ్యం కుంటుపడుతున్న అంశాలను కూడా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీయాలనుకుంటుంది. ఇక ఫీజు రియంబర్స్మెంట్ అలాగే బకాయిల విడుదలలో జాప్యం కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలనుకుంటుంది. మరి ఎన్ని అంశాలను బీఆర్ఎస్ లేవనెత్తబోతుందా? గత మాదిరిగానే కేటీఆర్, హరీష్ రావు మాత్రమే సభలో మళ్ళీ యాక్టివ్గా వ్యవహరిస్తారా? లేదంటే వీళ్లకు కేసీఆర్ తోడైతే కనుక ఇక అసెంబ్లీలో బీఆర్ఎస్ మరోసారి అధికార పక్షంపై విరుచుకుపడబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారింది. మా సీనియర్ కొలీగ్ మధు జైన్ అవుతున్నారా? మధు, ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి రేపు కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఆయన రేపు అసెంబ్లీకి హాజరవుతున్నారా? క్లారిటీ ఉందా? ఎగ్జాక్ట్లీ రేపు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కానున్నారు. కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన సభలో ప్రతిపక్ష హోదా సంబంధించినటువంటి మొదటిసారి ప్రతిపక్ష హోదా నేతగా ఆయన హాజరవుతా ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హాజరు కాలేదు. మనం చూసాం ఆయన తుంటి ఎముక బోన్ కు సంబంధించినటువంటి రీప్లేస్మెంట్ కావడంతో కాలేకపోయారనేటువంటిది పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్పారు. అయితే ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ వెళ్ళబోతున్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్కు అసెంబ్లీలో ప్రత్యేక ఛాంబర్ కేటాయించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన సభకు హాజరు కాలేదు. అప్పట్లో ప్రత్యేకంగా ఆయనకంటూ ఒక గది కూడా కేటాయించని పరిస్థితి. కానీ ప్రత్యేకంగా బీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తిని అలాగే కొన్ని విమర్శల నేపథ్యంలో కేసీఆర్కు ప్రత్యేక ఛాంబర్ కేటాయించారు. అన్ని వసతులతో కేసీఆర్కు ఈసారి ప్రత్యేక గదిని కేటాయించిన నేపథ్యంలో ఆయన హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్, హరీష్ రావు మాత్రమే ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేశారు ప్రతిపక్షం వైపు నుంచి. కానీ ఇప్పుడు కేసీఆర్ తోడైతే కనుక ఈ ముగ్గురు అధికార పక్షాన్ని కాస్త ఇబ్బంది పెట్టే, ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. దీంతో కేసీఆర్ సభకు హాజరవుతున్నట్టుగా తెలియడంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఒక రకంగా కేసీఆర్ హాజరవడంతో బీఆర్ఎస్ శ్రేణులో కొత్త ఉత్సాహం నెలకొందని చెప్పవచ్చు. మధు మళ్ళీ జాయిన్ అయ్యారు. మధు, కేసీఆర్ రేపటి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో ఒకసారిగా బీఆర్ఎస్ శ్రేణుల్లో అయితే సంతోషం కనబడుతుంది, ఉత్సాహం కనబడుతుంది. మరి కేసీఆర్ రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నారా? ఎగ్జాక్ట్ రేపు మధ్యాహ్నం బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కూడా ఉంది. రేపు కాకపోతే సభ హాజరవుతా ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఓటమి తర్వాత సభా సమావేశాలకు కేసీఆర్ హాజరవుతున్నారు. గతంలో మనం చూసాం, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గజ్జోల్ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారానికి డైరెక్ట్గా స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఆయన తుంటి ఎముక గాయం నుంచి కోలుకున్న తర్వాత వరుసగా పార్టీ కార్యక్రమాలకు హాజరవుతా ఉన్నారు. పార్టీ నేతల్ని, నాయకుల్ని, ఎమ్మెల్యేలని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నేతలందరినీ కలిసే ప్రయత్నం చేస్తారు. చాలా బిజీ షెడ్యూల్గా గడిపారు. ఈసారి సభా సమావేశాలు చాలా హాట్గా వాడివేడిగా జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది. కేసీఆర్ హాజరవుతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారి హాజరవుతా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగారు కేసీఆర్. ఇప్పుడు ప్రతిపక్ష హోదా నేతలు హాజరవుతున్నారు. గతంలో కేటాయించినటువంటి రూమ్ కూడా చేంజ్ చేశారు. మరొక రూమ్ని కేటాయించారు అసెంబ్లీలో కేసీఆర్కి. అసెంబ్లీ సమావేశాల మందిరానికి పక్కనే ఉన్నటువంటి రూమ్ నెంబర్ 1, రూమ్ నెంబర్ 2 రెండు గదులను కలిపి ఒకే గదిగా చేసి ఆయనకు కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కేసీఆర్ సభకు హాజరవుతున్నటువంటి తీరుపైన ఆసక్తి ఉంది రాజకీయ వర్గాల్లో కానీ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కానీ. గత అసెంబ్లీ సమావేశాల్లో ఒంటి చేత్తో నడిపించారు ఇద్దరు కూడా. అటు వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా సభలో అధికార పక్షానికి ధీటైనటువంటి సమాధానం ఇచ్చారు అనేటువంటి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నాయి. ఈసారి ప్రతిపక్ష నేతలు కేసీఆర్ వస్తున్నారు కాబట్టి కేసీఆర్ ఎలా సమాధానం చెప్పనున్నారు అటు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి విమర్శలపైన, గత ప్రభుత్వం పైన, అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతి ఆరోపణలు వాటన్నిటిపైన కేసీఆర్ ఏ రకంగా సమాధానం చెప్పనున్నారనేటువంటి సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవైపు ఏమో కేసీఆర్ పైన సోషల్ మీడియాలో భారీ ఎత్తున మెసేజ్లు పెడతా ఉన్నారు. మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పులి బయటకు వస్తుందంటూ స్టేట్మెంట్లు చేస్తూ ఉన్నారు. కొన్ని అంశాలపైన సభలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ సిద్ధమవుతా ఉన్నారు. కొన్ని చూస్తే మచ్చుకు మనం కొన్ని అంశాలపైన చూస్తే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం. ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఇటు డిఎస్సికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి పోస్టుల పెంపు విషయంలో కావచ్చు, గ్రూప్ 1లో 1:100కి సంబంధించినటువంటి డిమాండ్ కావచ్చు, వీటన్నిటిని తర్వాత జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. ఇటు ప్రభుత్వం కూడా దానికి ధీటుగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటూ సభలోనే ప్రకటిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దానిపైన ప్రతిపక్షం ఏ రకంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది, ముఖ్యంగా కేసీఆర్ ఏ రకంగా ఆయన ప్రతిపక్ష హోదా నేతలో ఇటు ప్రభుత్వాన్ని ఏ రకంగా క్వశ్చన్ చేసే అవకాశం ఉందనేటువంటిది. కేసీఆర్ ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మైక్ ఇస్తామంటూ గతంలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నిజంగానే కేసీఆర్కు పూర్తిగా మైక్ ఇస్తారా, ఆయన చెప్పేటువంటి మాటలన్నిటికీ కూడా అన్ని సమాధానాలకు సభలో అవకాశం ఇస్తారా అనేటువంటిది ఒకవైపు పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతోంది. తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయం పైన గత కొంతకాలంగా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తూ ఉంది, ఆందోళన చేస్తూ ఉంది. హత్యలు, మానభంగాలు, తర్వాత దొంగతనాలు, ఇతరత్రకు సంబంధించిన అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, శాంతి భద్రతలు లోపించాయి అనేటువంటిది ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణ. ఎందుకంటే హోంశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. ఈ అంశం పైన కూడా కేసీఆర్ ప్రతిపక్ష హోదా నేతలు ఆయన దీనిపైన గొంతు విప్పేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో చేనేత కార్మికుల అంశం కావచ్చు, 6 గ్యారెంటీల అంశం కావచ్చు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 6 గ్యారెంటీలను ప్రజల ముందు నుంచి. 6 గ్యారెంటీల అమలు దాంట్లో దాని మొత్తం కలిపితే మొత్తం 13 అంశాలు ఉన్నాయి, 13 గ్యారెంటీలు ఉన్నాయి 6 గ్యారెంటీల్లోనే. వాటి అమలుకు సంబంధించి డిమాండ్ చేసే అవకాశం ఉంది. తర్వాత పంటలకు మద్దతు ధరకు సంబంధించిన అంశం కావచ్చు, రుణమాఫీ అంశం కావచ్చు. ఈ ₹1,00,000 ఒకే దఫాలో రుణమాఫీ చేస్తామన్నారు. మొత్తం 2 లక్షల రుణమాఫీ వచ్చేసి ఆగస్టు 15 లోపల చేస్తామన్నారు. ఈ ₹1,00,000కు సంబంధించిన మొదటి దఫా రుణమాఫీలోనే చాలా మందికి దాదాపు 30 నుంచి 40% మందికి రుణమాఫీ దక్కలేదు. దానికి సంబంధించి PMSYకి సంబంధించినటువంటి నిబంధనలు ఒకటి, ఇటు రేషన్ కార్డుకి సంబంధించిన నిబంధనల వల్ల 30 నుంచి 40% మంది రైతులు రుణమాఫీని కోల్పోతా ఉన్నారనేటువంటి అంశాన్ని సభా వేదికగా కేసీఆర్ లేవనెత్తే అవకాశం ఉంది. అసలు రేషన్ కార్డు ప్రామాణికం కాదు, ఫ్యామిలీ మెంబర్స్ను గుర్తించడానికి ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ అది జీవో రూపంలో రాకపోవడంతో క్షేత్రస్థాయిలో రుణమాఫీ విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు అంటే గతంలో అధికార పక్షం కూడా చాలా ఆరోపణలు చేసింది బీఆర్ఎస్ పైన, ముఖ్యంగా గత ప్రభుత్వం పైన. ముఖ్యమంత్రిగా అప్పట్లో కేసీఆర్ వ్యవహరించినప్పుడు కాళేశ్వరం కావచ్చు, అలాగే విద్యుత్ కొనుగోలు అంశం కావచ్చు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఇవన్నీ కూడా మళ్ళీ అధికార పక్షం ఈ ప్రతిపక్షంపై దాడికి దిగే అవకాశం ఉంది. ఒక రకంగా దాడి ఎదురుదాడి అన్నట్టుగా మాటల యుద్ధం కొనసాగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అసెంబ్లీలో. సో ఏ రకంగా ఉండబోతుంది? అండ్ మోర్ ఓవర్ ఎమ్మెల్యేల ఫిరాయింపు తర్వాత ఇప్పుడు జరిగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందా సభ? ఖచ్చితంగా. ఎందుకంటే 10 మంది నేతలు ఇప్పటికే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ బీ ఫామ్ పైన గెలిచినటువంటి వారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కొద్దిమంది, వాళ్ళంతా కూడా 10 మంది. అయితే ఈ 10 మంది కూడా కేసీఆర్ని ఎలా ఫేస్ చేస్తారు? మొన్నటి వరకు పార్టీలోనే ఉన్నారు, కేసీఆర్తో తిరిగారు, కేసీఆర్ సమావేశాలకు హాజరయ్యారు, పార్టీలోనే ఉంటామంటూ పార్టీ ఆఫీస్లోనే మీడియా సమావేశాలు నిర్వహించారు. చనిపోయేంత వరకు పార్టీలోనే ఉంటాం, కేసీఆర్ వెంటే ఉంటామని స్టేట్మెంట్ చేసిన నేతలు నెక్స్ట్ తెల్లారి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వాళ్ళందరూ కేసీఆర్ని ఎలా ఫేస్ చేస్తారు, పార్టీ నేతలను ఎలా ఫేస్ చేస్తారు అనేటువంటి చర్చ ఉంది. నిజంగా పార్టీ ఫిరాయింపులపైన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. దానికి అధికార పార్టీ నుంచి ఎదురుదాడి కూడా ఉండే అవకాశం ఉంది. గతంలో సిఎల్పిని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నటువంటి సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేసేటువంటి అవకాశం ఉంది. ఇదొకటి పక్కన పెడితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము, విద్యుత్ శాఖ విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు, తర్వాత కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం, అక్కడ డిజైన్ లోపం కావచ్చు, జరిగినటువంటి డ్యామేజ్ విషయంలో బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తూ ఉంది. సో కేసీఆర్ సభకు హాజరని ఉండడంతో మొదటిసారి కాస్త ప్రతిపక్ష నేత హోదాలో కాస్త పొలిటికల్ సర్కిల్లో ఆసక్తి కనిపిస్తూ ఉంది. రామ్ రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు. రేపు సభ ప్రారంభం కాగానే తొలుత గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. రాధాకృష్ణన్ గవర్నర్ రేపు ప్రసంగిస్తారు. దాని తర్వాత సభ వాయిదా పడుతోంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఉంటుంది, బీఎస్సీ సమావేశం. సభ నిర్వహణకు సంబంధించి రేపు ఆ సమావేశంలో చర్చిస్తారు. తర్వాత ఇక రేపు మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ సమావేశం జరగబోతుంది తెలంగాణ భవన్లో. అయితే రేపటి అసెంబ్లీ సమావేశాలకు తొలుత కేసీఆర్ అసెంబ్లీకి హాజరైన తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ నిర్వహిస్తారు. బీఆర్ఎస్ ఎల్పీ తర్వాత జరిగేటువంటి బడ్జెట్ తదనంతర చర్చలో కేసీఆర్ పాల్గొంటారంటూ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. మొత్తం మీద ఈసారి ప్రభుత్వాన్ని ఎండగట్టే రీతిలో కేసీఆర్ చాలా ఖచ్చితంగా అసెంబ్లీలో పోరాడతారంటూ పార్టీ శ్రేణులంతా భావిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం ఆసక్తిని రేపుతోంది. అయితే ప్రతిపక్ష నేత హోదాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ రేపు అసెంబ్లీకి హాజరు కాబోతున్నారు.